నువ్వు అనుకోవచ్చు, నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను శిక్షించేస్తాడు, నేను తప్పు చేశాను కాబట్టి ఇంకా నన్ను తోసేస్తాడు అనుకోవచ్చు. నువ్వు తప్పు చేస్తే నేను చంపేయాలనుకుంటే మనం ఇప్పటికి ఒక 100 సార్లు చచ్చిపోలేమో. మరి కొంతమంది అయితే కొన్ని లక్షల సార్లు చచ్చిపోవాలి. సో తప్పు చేస్తే చంపేయాలనుకునేవాడు కాదు ఆయన. మారాలని ఎదురు చూస్తాడు నీ వైపు. నీ మార్పు కోసం ఎదురు చూస్తాడు. నీ మార్పు కోసం నీకు అవకాశాలు ఇస్తాడు. మనుషులందరూ నిన్ను తృణీకరించినా నువ్వు మారితే మంచిది. ఎందుకు అనవసరంగా నువ్వు నిత్యాగ్నికి పోవాలి? ఎందుకు అనవసరంగా నువ్వు శిక్షకి వెళ్ళిపోవాలి? ఈ క్షణమైనా నువ్వు మారితే మంచిదని నీ కోసం ఎదురు చూసేవాడే నీ కన్న తండ్రి. అందుకే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడట కొవ్విన దూడను వధించాడట. మరలా ఒక ఉంగరం తీసుకొచ్చి చేతికి తొడిగాడట. ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. ధరింపజేసి పదండి విందు చేసుకుందాం పదండి, ఎందుకంటే నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు అని తన ప్రేమను వ్యక్తం చేసిన వాడు దేవాది దేవుడు. ఆయన నిన్ను తోసేస్తే నువ్వు అసలు ఎక్కడి వరకు రాగలవా చెప్పు? ఎక్కడి వరకు రాగలవా? రాలేవు.